ప్రోగ్రామ్ అనేది కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ యూనిట్ ప్లాన్ అనేది మన నంద్యాల జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ యూనిట్ ఉంది. అలాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యాక్షన్ యూనిట్ అనేది ఒకటి ఉంది. అట్లాగే ఇప్పుడు మన బంగాన్పల్లిలో 6 మంది స్టాఫ్తో రెగ్యులర్గా కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ యూనిట్ అనేది నడుస్తాం. సో మన బంగాన్పల్లిలో దాదాపుగా 6,400 మంది బంగారు కుటుంబాలని మనం గుర్తించడం జరిగింది. పేరు రామచరణ్. మా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు సర్జరీ చేయాలన్నారు. మేము ఇట్లా ఏ పని ఏం చేయాలో ఏ పెట్టాలో ఇప్పుడు పరిస్థితులు ఉంటే విక్కీ ఫౌండేషన్ 3-4 కింద వాళ్ళు తెలుసుకొని ఇట్లా ఏం సమస్య అని మా దగ్గరకు వచ్చి అడిగారు. ఇలా హార్ట్ కార్యక్రమం వల్ల మా పాపకు సాయం ఉండేందుకు మీరు కూడా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని పేదరికం లేని స్వర్ణాంధ్రకై మీ వంతు నంద్యాల జిల్లా కొలిగొండ మండలం తెలుగు. మీరు బంగారు కుటుంబంగా సెలెక్ట్ అయి ఉన్నారా? అవును. మీకు ఎవరు మార్గదర్శి? శ్రీ బ్రహ్మ గారు మీకు మార్గదర్శిగా ఉన్నారు. మార్గదర్శిగా ఉన్న బ్రహ్మ గారు మీకు ఏ విధమైన సహాయం అందించారు? మా ఆర్థిక పరిస్థితి చూసి మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. శ్రీ బ్రహ్మ గారు వైజయంతి స్కూల్లో పాప ఫ్రీ ఎడ్యుకేషన్. అవును. బ్రహ్మ గారికి సీఎం గారికి మా ధన్యవాదాలు. 10,000 రూపాయలు ₹1 కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. మీరు ఆయన ద్వారా ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందినారు. వైజయంతి స్కూల్లో ఆటలు చదువుతున్న రవీంద్ర బాబుకి 12,000 రూపాయలు కలిగిన ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తున్నారు. 3 బంగారు కుటుంబాలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేపర్ కార్యక్రమం చేసి చాలా ఆనందంగా ఉన్నది. చాలా సహాయం చేస్తున్నారు. మాకు సంతకం రాదు, ఏం రాదు, అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము చాలా ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితుల్లో కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు. సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మనందరికీ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇందాక బ్రహ్మ గారు కరెస్పాండెంట్ స్కూల్ వారు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ అటువంటి కుటుంబాన్ని గుర్తించడం, నిజమైనటువంటి కుటుంబాన్ని గుర్తించి వారికి ఆ లబ్ధి చేకూర్చడానికి మనమందరం సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ అందేలాగా మనం అందరం కృషి చేయాలి. అప్పుడే నిజంగా పేదరిక నిర్మూలన అనేటువంటి గొప్ప ఆశయానికి మనము చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాము. ప్రతి ఒక్కరూ మార్గదర్శులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏపీ స్టేట్ సంబంధించి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం 1947లో వచ్చింది కాబట్టి 2047కు 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్లకు స్వర్ణాంధ్రప్రదేశ్ మనము చేయాలి. జీరో పావర్టీ P4 రావాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. బ్రహ్మగారు స్కూల్ పెట్టుకున్నాడు. ఆయనకు వచ్చే 20,000-30,000 ఫీజు తీసుకోవచ్చు. ఆయన ₹1 తీసుకోకుండా ఆయన సొంతంగా ఆయన సబ్మిట్ చేశాడు. ఆ విధంగా ఇంకోటి కూడా అప్పుడు కమిటీ పర్పస్ తరపున ఇంకోటం చేశారు. ఈ విధంగా వాళ్ళకి ఏది సాధ్యమైతే ఎంతవరకు వీలైతే అంతవరకు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించి మీరు మాట్లాడి జాయిన్ కాండి. P4 ప్రోగ్రామ్ అనేది అంటే ప్రభుత్వం చేపట్టడం అనేది ఒక వినూత్నమైన విషయం. కానీ మనము ఇది నిజంగా ఆలోచించి చూస్తే ఇది మన భారతదేశంలో మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. సినిమాలు కూడా చూస్తున్న వారాల అబ్బాయి అని. అదేంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేస్తారు. చాలా స్కిల్లో మనం వెనకబడి ఉన్నాం. డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎడ్యుకేషన్ ద్వారా ఆ ఫ్యామిలీస్ కానీ బయటకు తీసుకొచ్చామంటే పావర్టీ నుంచి బయటపడవచ్చు. ఎదిగితే డబ్బు సాయం చేద్దాం, లేకపోతే మాట సాయం చేద్దాం, మనందరిలో మన దేవుడిని బయటకు తీసుకొద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ చుట్టుపక్కల మనకు నీళ్ళు అనేది లేదు. అదే ఎస్ఆర్బిసి నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు కలకలలాడుతుంది. ఆ రోజు తెలుగుగా ఎస్ఆర్బిసి పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా. జీరో పవర్టీ P4 కార్యక్రమ తొలి ఏడాది విజయోత్సవ వేడుక